హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి స్పెషల్గా మెట్ల పూజ అనేది నిర్వహిస్తారండి. భక్తులు తన మొక్కులను చెల్లించుకుంటూ మొక్కుకున్న కోరిక నెరవేరగానే ఇక్కడ మెట్ల పూజ అనేది జరుపుకుంటారు. సాక్షాత్తు అమ్మవారు ప్రతిరోజు కూడా మెట్ల మార్గం నడుస్తారని, ఆ మార్గం అంటే అమ్మవారికి చాలా ఇష్టమని, అమ్మవారికి సారి తీసుకొచ్చినా సరే ఫస్ట్ తొలి మెట్టు మీదే ఆ సారి పెట్టి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని పూజిస్తున్నారండి. మన జీవితంలో ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా దానికి పరిష్కారం, కోరిక నెరవేరడం ఖచ్చితంగా జరిగిద్ది అని భక్తుల విశ్వాసం అండి. అందుకని ఈరోజు మెట్ల పూజ ఎలా చేయాలి, మెట్ల పూజలో ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది డీటెయిల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెట్ల పూజకి మనం ఎంత పసుపు కుంకాలు పడితే పూజా విధానం, పూజా ఐటమ్స్ అవన్నీ కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మీరు చూసిందంతా కొండ పైన అన్నమాట. కొండ పైన అమ్మవారి దేవస్థానం ఇలా కనిపిస్తుంది, గోపురం ఇలా కనిపిస్తుంది. మీరు అన్నీ చూశారు కదా. ఫస్ట్ లక్ష్మీ గణపతి మనకు దర్శనమిస్తారండి. ఈ విగ్రహం స్వయంభూ విగ్రహం అండి, స్వయంభూ రూపంతో వచ్చిన విగ్రహం. ఈ విగ్రహం గురించి మీకు తెలియాలి అంటే నండూరి శ్రీనివాస్ గారు తన ఛానల్లో వీడియో చేసి పెట్టారు. వారైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా, అది చూడండి. అండ్ ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంది. పిల్లలు లేని వాళ్ళు రావి చెట్టుకి ముడుపులు కడుతున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే మనకి 300 రూపీస్ టికెట్, 100 రూపీస్ టికెట్ అండ్ 500 రూపీస్ టికెట్, ఉచిత దర్శనం. ఇవన్నీ కూడా పైనుంచి వెళ్ళే మార్గాలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లక్ష్మీ గణపతి. సో ఇదండి, ఇక్కడ అమ్మవారికి సారి తీసుకొచ్చి వీళ్ళు ఫస్ట్ మెట్లు పూజ చేస్తున్నారు. అవన్నీ కూడా తెచ్చి అమ్మవారి మెట్ల మీద ఫస్ట్ మెట్టు మీద పెట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కుకుంటున్నారండి. దాని తర్వాత నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇక్కడ ఇలా చూడండి, కొబ్బరికాయలు కొట్టారు, దీపం వెలిగించారు. అమ్మవారిని వాళ్ళు చేసుకుని తీసుకొచ్చిన అమ్మవారండి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు సారీ ఇస్తున్నారు కదా, అందుకని. ఇక్కడ మామూలుగా మెట్ల పూజ నిర్వహించాలి అంటే పిండితో ముగ్గు వేసి అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపైన గణపతిని, గౌరీదేవిని చేసి పసుపు ముద్దతో తమలపాకుల మీద స్థాపితం చేసి పూజిస్తారండి. తర్వాత దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం చూపించి అరటిపళ్ళు నైవేద్యంగా పెడతారండి. కొబ్బరికాయ మనం అమ్మవారికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ అనేది మెట్లకి రాసుకుంటా పైకి వెళ్తారు. కొంతమంది మోకాళ్ళతో నడుస్తారు, వాళ్ళ మొక్కులను బట్టి నడుస్తారు. ఇట్లా అరకిలో పసుపు, పావు కిలో కుంకుమ, వక్కలు, అగరవత్తులు, తాంబూలానికి తమలపాకులు, పువ్వులు, కర్పూర హారతికి కర్పూరం, తర్వాత అరటిపళ్ళు, ఇంతవరకు పూజా సామానం అండి. మనం కార్తీక మాసంలో ఏ విధంగా పూజ అనేది చేస్తామో ఇక్కడ తొలి మెట్ల మీద కూడా అదే విధంగా మనం పూజ అనేది చేయాలి. బియ్యపిండితో అష్టదళ పద్మం వేసి పద్మం పైన కొంచెం పసుపు కుంకుమ వేసి గౌరీదేవిని, వినాయకుడిని చేసుకుని మన కోరికలు స్వామివారితో విన్నవించుకుని ఇట్లా ఈ విధంగా. కొంతమంది ఇద్దరు చేస్తారండి, ఒకరు పసుపు రాసుకుంటా పైకి వెళితే ఒకరు కుంకుమ బొట్లు పెడతారు. మెట్లకి కుంకుమ బొట్లు అనేది మీ ఇష్టం అండి. కొంతమంది ఒక్కొక్క బొట్టు పెట్టుకుంటూ వెళ్తారు, లేదా పసుపు ముద్దలో 5 బొట్లు కలిపి పెడతారు, అంటే 5 సార్లు బొట్లు పెడతారు. అలా వాళ్ళ ఇష్ట ప్రకారం. టైం ఎక్కువ పట్టిద్ది, కొంచెం త్వరగా అవ్వాలి అంటే ఒక చిన్న బొట్టు పెట్టి వెళ్ళిపోతారు. పసుపు ఒకసారి రాసి కుంకుమ బొట్టు ఒకటి పెడతారు. ఇక్కడ ఈవిడ చూడండి 5 బొట్లు పెడుతున్నారు. ఈ విధంగా మెట్ల పూజ అనేది నిర్వహిస్తారండి. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న దుర్గాదేవి, కొలిచిన వారికి కొంగు బంగారు తల్లి, అన్ని వరాలు ఇస్తారండి అమ్మవారిని. ఇక్కడ రాహుకాల దీపం అంటే మంగళవారం పంచమి రోజున మేము వెళ్ళాము మెట్ల పూజ చేయడానికి. ఈ విధంగా చూడండి, ఇక్కడ బియ్యం పోసి ఎలా దీపాలు వెలిగించి వేప మండలు పెట్టారు, అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టారు.
విస్తరిలో అటుకులు బెల్లం కలిపి పెట్టారండి. పానకం, వడపప్పు అవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమంట. ఇలా నైవేద్యం పెట్టారు. తొలి మెట్టు పూజ అయితే ఈ విధంగా ఇక్కడ నిర్వహించుకోవాలి. క్వాంటిటీ చిన్నగానే ఉంటుందండి మనం చేసేవాళ్ళం. వీళ్ళు సారి తీసుకొచ్చిన వాళ్ళు కాబట్టి ఇలా పెద్ద పెద్ద దీపాలు పెట్టారు. మామూలుగా ఇక్కడ తొలి మెట్టు దగ్గర 365 వత్తులతో దీపం, తర్వాత సింపుల్గా పూజ. అవేమీ చేయలేని వాళ్ళైతే కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్తున్నారు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఏమో వినాయకుడు, రైట్ సైడ్ ఏమో ఆంజనేయ స్వామి ఉంటారండి ఫస్ట్ గోపురం దగ్గర. ఈ విధంగా అరకిలో పసుపు తీసుకుని పసుపు ముద్ద కలిపి ఇలా బొట్లు పెట్టాలండి. చూస్తున్నారు కదా, నేనైతే సింగిల్గానే పెట్టుకుంటూ వెళ్ళాము. అలా ఎవరిష్టం వాళ్ళది. ఇలా 254 మెట్లు ఉంటాయి. కొంతమంది మోకాళ్ళతో ఎక్కారు, కొంతమంది నార్మల్గా బొట్లు పెట్టుకుంటూ వెళ్ళారు. ఇదండి అమ్మవారి మెట్లు పూజ. ఈ విధంగా 254 మెట్లకి మనం పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టా పైకి వెళ్ళాలి. మీకు ఇందాక చూపించాను కదా, కింద వ్యూ అంతా అలా ఉంటుంది. ఇవన్నీ పైకి వెళ్ళే కొద్దీ వ్యూ అనమాట. ఇది మీరు చూస్తున్నారు. ఇలా టర్నింగ్స్ ఉంటాయండి. ఇలా సింపుల్గా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అండ్ ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. మార్నింగ్ అయితే ఇంకా బెస్ట్ అంటారు. ఎర్లీ మార్నింగ్ లెగ్సి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా పసుపు అనేది రాసి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారిని పూజించుకుంటా పైకి వెళ్తారు. అమ్మవారి నామస్మరణ చేసుకుంటా పైకి వెళ్తారు. ఇక్కడ ఇలా మెట్లకి పూజ చేస్తూ ఉంటే ఒక ఆవిడికి అమ్మవారు వచ్చారంటండి. చూడండి అలా చేస్తున్నారు. సో ఇది మొత్తం కూడా టెంపుల్ వ్యూ. దర్శనం అయిపోయి గోపురంలోకి వస్తాం కదా బయటికి, ఆ వ్యూ అన్నమాట. ఇక్కడ చక్కగా అమ్మవారిని దర్శించుకుని మనం బయటకు వస్తామండి. ఈ వేలో నుంచే మనం బయటకు వస్తాం. ఇక్కడ కూర్చొని చూస్తే అమ్మవారు ఎత్తైన గోపురం, తర్వాత గోపురం ఎదురుగుండా పెద్ద రావి చెట్టు, ఎన్నో సంవత్సరాల చరిత్ర గల ఈ రావి చెట్టు ఇక్కడ విశేషమండి. ఈ రావి చెట్టు కిందే ఈ క్షేత్ర పాలకులైన హనుమాన్జీ అంటే ఆంజనేయ స్వామి, తర్వాత ఇటు పక్కకు వస్తే మనకి అపరాజితాదేవి. మనం అపజయాలతో విసిగిపోయి విసారిపోయి ఎక్కడికి వెళ్ళినా ఏ పని కాకుండా అన్ని అపజయాలే మన జీవితంలో ఉంటే అపరాజిత సూత్రం అనేది చదువుతూ ఉంటే ప్రతిరోజు 11 సార్లు అపరాజిత సూత్రం చదివితే మనకు అన్నిటా విజయం కలుగుతుంది. అండ్ అమ్మవారి గోపురం చూస్తే సప్తమాతృకలు గోపురం చుట్టూ ఉంటారండి. మీ అందరికీ తెలుసు సప్తమాతృకలు అంటే ఎవరో, వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. సమస్త దేవతామూర్తుల విగ్రహాలన్నీ గోపురం మీద ఉంటాయండి. ఇక్కడ అమ్మవారికి ఆషాఢ మాసం కాబట్టి ప్రత్యేకంగా ఇలా కోలాటాలు నిర్వహిస్తున్నారు కమిటీ వారు. చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారండి. తర్వాత భోజనం కూడా చాలా బాగుంది. మీరు తప్పకుండా ఇంద్రకీలాద్రి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం తర్వాత భోజనశాలకు వెళ్ళి తప్పకుండా భోజనం చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? అండ్ ఈ నృత్యం చూసి ఆనందించండి. మనకి అమ్మవారి దగ్గరే వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారండి. ఇక్కడ పెద్ద జంట నాగుపాముల విగ్రహ రూపంలో ఉన్నారు. ఇక్కడ ప్రతి మంగళవారం ఆదివారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు జరుగుతాయి. పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఉద్యోగ ప్రాప్తి కోసం రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారు. అండ్ అమావాస్య పౌర్ణమి తిథులలో కూడా చండీ హోమం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుందండి. మొండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఇతర ఏ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా సరే లక్ష్మీ గణపతి హోమం ఉంది, చండీ హోమం ఉంది. ఇలా అమావాస్య పౌర్ణమి తిథులలో ఇక్కడ ప్రత్యేకంగా హోమాలు జరుగుతాయి. ఆ తిథులే కాదండి, మీరు ఎప్పుడు హోమం జరిపించుకోవాలన్నా సరే ముందు బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో టికెట్ అనేది బుక్ చేసుకుంటే నిర్వహించుకోవచ్చు హ్యాపీగా.
అండ్ ఇది కుంకుమార్చన జరిగే ప్లేస్ అండి, 6వ అంతస్తు. మీకు చూపించాను కదా, కింద సారి పట్టుకొచ్చిన వాళ్ళందరూ ప్రత్యేకంగా కుంకుమార్చన జరిగే ప్లేస్కి వెళ్ళి అమ్మవారికి సారే అనేది సమర్పిస్తారు. అండ్ నేను చెప్పిన రావి చెట్టు కింద అపరాజిత దేవి అండి, అపరాజిత అమ్మవారు మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది క్లిప్ ఇలా ఎందుకు ఉంది అంటే ఇది చాలా కష్టం మీద మీకు చూపించడానికే తీసానండి. అంటే అలౌ లేదు కదా, ఫోన్ అనేది టెంపుల్ లోపల అలౌ లేదు, ఆ చిన్న క్లిప్ అనేది తీశాను. తర్వాత ఇక్కడ చూడండి, శ్రీకృష్ణులు సత్యభామలతో రుక్మిణి శ్రీకృష్ణులు ఇక్కడ నుంచుని ఉన్నారు. తర్వాత ఇక్కడ యోగశాల అనేది కొత్తగా నిర్మిస్తున్నారండి. ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయినాక చూద్దాం మళ్ళీ టెంపుల్ వ్యూ ఎలా ఉంటుందో. ఇది మొత్తం లోపల వ్యూ అనమాట. ఇక్కడే మనం కొబ్బరికాయలు కొడతాము. తర్వాత పరమేశ్వరుడు టెంపుల్, ఇక్కడ నుంచి మల్లికార్జున స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి వెళ్తామండి. ఇటు సైడ్ నుంచి ఆయన సపరేట్గా ఉంటారు, అమ్మవారు సపరేట్గా ఉంటారు, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి సపరేట్గా ఉంటారు. మధ్యలో మనకి వినాయకుడు, తర్వాత నటరాజస్వామి, తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారండి. మధ్యలో అది ఒక మండపం ఉంటుంది. తర్వాత దాని వెనకాల మళ్ళీ కుంకుమార్చన జరిగే ప్లేస్ అమ్మవారు ఉంటారు. ఇలా మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క దేవతామూర్తిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడున్న దేవతామూర్తులందరినీ కూడా మనం విజిట్ చేయాలండి. అండ్ ఇక్కడ స్వామివారి దగ్గరికి వెళ్తుంటే మనకి చూడండి, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవి, అమ్మవారు 9 ముఖ్యమైన అవతారాలు ఇక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారు. చాలా అపురూపంగా ఉందండి. ఈ మెట్లన్నీ దిగి మనం కిందకి వెళ్ళాలి. ఇక్కడ మనకి అష్టదశ పీఠాలు, అమ్మవారి అష్టదశ పీఠాలు ముఖ్యమైనవి అన్నీ కూడా ఇక్కడ రాతి శిల మీద చెక్కబడి ఉన్నాయండి. స్వామివారి జ్యోతిలింగాలు కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయి, మీకు అది కూడా చూపిస్తా. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు యోగశాల. తర్వాత నవగ్రహ మండపానికి దారి ఇలా క్యూలో వెళ్ళాలి. నేను మీకు చెప్పాను కదా, అష్టదశ పీఠాలు అమ్మవారివి అండ్ స్వామివారి 12 జ్యోతిలింగాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఏ ఏ ప్లేస్లో స్వామివారు ఎలా ఉంటారనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీరు చూస్తే అద్దాల మండపం అండి, ఒకటి అద్దాల మండపం. ఇక్కడ చూడండి, దక్షిణామూర్తి. ఇలా స్వామివారి గుడి చుట్టూ కూడా ముఖ్యమైన రూపాలు స్వామివారి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇలా కొత్తగా నిర్మించారండి. దక్షిణామూర్తి ఉన్నారు, తర్వాత కాలభైరవ స్వామి ఉన్నారు, విఘ్నేశ్వరుడు, తర్వాత లింగోద్భవ రూపం, ఇవన్నీ ముఖ్యమైన స్వామివారి ముఖ్యమైన రూపాలు కూడా ఇలా టెంపుల్ చుట్టూ నల్లరాతి మీద అంటే ఏకశిల మీదే ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించి పెట్టారండి. ఎంతో ఆధ్యాత్మిక భావన కలిగే ఈ ప్రదేశం మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అమ్మవారి ప్రొటెక్షన్లో ఉన్నామని చాలా ధైర్యం వస్తుందండి మనకి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో కూడా ప్రతి మంగళవారం నిమ్మ చెక్కల దీపం, అంటే గ్రహ దోషాలు ఉంటాయి, రాహుకేతు దోషాలు ఉన్న వాళ్ళకి నిమ్మ చెక్కల్లో దీపం పెడతారు కదా, అది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చండి. అమ్మవారి చిన్న ఫోటో ఒకటి పెట్టుకొని అలా నిమ్మ చెక్కల దీపం, రాహుకాల దీపం పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరం, దుర్గాదేవి అష్టోత్తరం పఠించవచ్చు. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవండి. శ్రావణ మాసంలో ఎలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రమే వద్దంటారేమో బహుశా. మిగతా అన్ని వేళల్లో కూడా మనం ఏ పూజ కావాలన్నా మనం సొంతంగా చేసుకోవచ్చు కొండపైకి వెళ్ళి. మీరు చూస్తున్నారు కదా, కొత్తగా నవగ్రహ మండపం అనేది నిర్మిస్తున్నారు, అక్కడ పెయింటింగ్స్ అవి జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు ఇదంతా కూడా కొండ కింద అండి అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు. చూడండి, ఇలా మేళతాళాలతో డప్పులతో చాలా ఆనందంగా డాన్స్ వేస్తూ అమ్మవారిని తీసుకొస్తున్నారు. అమ్మవారికి సారె పట్టుకొస్తున్నారు. అమ్మవారికి సారె సమర్పించిన తర్వాత భక్తులకు కూడా ఇక్కడ పనిచేస్తారండి, డిస్ట్రిబ్యూషన్ జరిగింది.
ఇదన్నమాట అమ్మవారి టెంపుల్లో నిర్వహించే పూజలు. ఐ హోప్ మీకు అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ వీడియోలో మెట్ల పూజ అనేది ఎలా నిర్వహిస్తారో చెప్పాను, అమ్మవారి టెంపుల్ కొండపైన ఎలా ఉంటుందో చూపించాను. అండ్ ఇదంతా కూడా కొండ కింద, ఇక్కడే మనకి చెప్పుల స్టాండ్, కార్ పార్కింగ్, స్కూటీ బైక్ పార్కింగ్ అన్నీ కూడా మీకు ఇక్కడే ఉంటాయండి. ఇంకో వే ఉంది, అది అమ్మవారి కొండపైకి వెళ్ళడానికి విఐపి వే అంటారండి, అది వేరే వే. నార్మల్ భక్తులందరూ కూడా మెయిన్ వచ్చేది ఇటు నుంచి ఎక్కువగా. సో ఇక్కడ ఈ విధంగా పూజ అనేది చేసుకొని అమ్మవారి దగ్గరికి కొండపైకి వెళ్తారు. మళ్ళీ దర్శనం అనంతరం కొండ దిగి వైపు నుంచే ఎగ్జిట్ అనేది అవుతాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అమ్మవారి రథం అండి, సింహరథం. అమ్మవారిని మాడవీధుల్లో ఊరేగించేటప్పుడు ఈ రథాన్ని బయటకు తీస్తారు. బంగారం సింహంతో ఉన్న ఈ రథాన్ని నవరాత్రులలో, అమ్మవారి ప్రత్యేక పూజలలో, కొన్ని సందర్భాలలో మాడవీధుల్లో ఊరేగింపు జరిగిద్ది కదా, అప్పుడు ఈ రథాన్ని బయటికి తీస్తారనమాట. సో ఇప్పుడు మీరు చూసేది అమ్మవారి సింహరథం. దుర్గాదేవి సింహాసిని అయి సింహరథం మీద ప్రజలను పరిపాలించడానికి ఊరేగింపుగా వెళ్ళిందండి ఈ రథం మీద. బంగారు తల్లి చూడండి ఎలా ఉందో రథం. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.